మరో విషయం మాట్లాడుకున్నట్లయితే దీని గురించి మీరు చాలా క్లారిటీగా చెప్పాలి ఆడియన్స్కి. వాళ్ళు గ్రూప్ గేమ్ అనుకుంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శోభ తన గేమ్ తను ఆడటానికి వెళ్ళిందా, అమర్ కోసం హౌస్లోకి వెళ్ళిందా? అమర్ కోసం నేను హౌస్లోకి వెళ్ళాను అండి. లాస్ట్ 3 వీక్స్ మీ గేమ్ చూస్తే మాకు అలాగే అనిపించింది. మీకు అనిపించింది, నాకు అనిపించలేదు. ఒకటే నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి మాకు హెల్ప్ చేసినప్పుడు దాని గ్రాటిట్యూడ్ చూపించడంలో తప్పులేదు. అండ్ అమర్ నా ఫ్రెండ్, నన్ను క్యాప్టెన్ చేశాడు అనేసి నేను స్టాండ్ తీసుకున్నాను. అక్కడ ఏం జరిగింది అంటే, మీరు బ్యాక్ టు బ్యాక్ చూసేటట్టయితే 2 వీక్స్ అది హౌస్ మేట్ డిసిషన్లో ఉంది. క్యాప్టెన్సీ అనేది ఆ రోజు మా డిసిషన్లో ఉంది, అంటే ఆల్ ద హౌస్ మేట్స్. సో దానికి నేను స్టాండ్ తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ రౌండ్ రేస్లో నేను ఓడిపోయిన తర్వాత ఆ పాయింట్స్ నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. దాని లాస్ట్ వీక్ మీరు చూసేటట్టు అయితే అమర్ని క్యాప్టెన్ చేయలేకపోయాను. సో కాబట్టి నెక్స్ట్ వీక్ నాకు కలిసి వచ్చింది, నా పాయింట్స్ నేను ఇచ్చాను అంతే. ఆ 2 వీక్స్లో మీరు అమర్ కోసం అంటే 3 వీక్స్ ఈవెన్ మీకు హౌస్లో కూడా ఈ కమెంట్స్ విన్నారు, బయట కూడా కమెంట్స్ విన్నారు. ఆబ్వియస్గా అది నిజమై ఉండొచ్చు కదా. అది గౌతమ్ ఒక్కసారి చెప్పాడు, అది కూడా ఏదో సంథింగ్ సాటర్డేలో ఏదో ఇచ్చాడు. గౌతమ్ మీకు చెప్పాడు, మిగతా వాళ్ళు మాట్లాడుకున్నది మేము విన్నాం. ధైర్యంగా ఉంటే నాకు వచ్చి చెప్పాలి, నేను ధైర్యంగా నేను ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. వాడు ఫన్గా ఏదో కాన్వర్జేషన్లో సార్ ఏదో సంథింగ్ ఏదో ఇవ్వాలి ఎవరు అంటే, అప్పుడు నాకు ఏదో ఇచ్చారు. అది సమ్ టైమ్ మనకు సాటర్డేస్ ట్యాగ్స్ ఉంటాయి కదా అని, దాని సిచ్యువేషన్లో నాకు గౌతమ్ చెప్పాడు. నేను అక్కడ క్లారిటీ ఇచ్చి రిటర్న్ ఆ ట్యాగ్ కూడా నేను ఇచ్చాను. హౌస్లో వేరే వాళ్ళు మాట్లాడారని మీరు అంటున్నారు. అలా ధైర్యం ఉంటే నువ్వు నాతో వచ్చి అడగాలి, నువ్వు ఆడుతున్నావు, నువ్వు అమర్ కోసం వచ్చావు అది ఇది అనేసి. ఆరెంజ్ నామినేషన్లో నువ్వు పాయింట్ తీసేస్తే నేను చెప్తాను. నాకు ఎవరూ చెప్పలేదు, నాకు ఎవరూ డిస్కషన్ చేయలేదు. సో కాబట్టి ఆ టాపిక్ అక్కడ రేస్ అవ్వలేదు.